1 Corinthians 15 and 16. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. But if the dead rise not, then is not Christ raised. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములలోనే ఉన్నారు. If Christ be not raised, your faith is vain and you are yet in your sins. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం అంట ఏంటంట? వ్యర్థమేనంట. So resurrection is a very powerful extension of our life. ఇదే జీవితం కాదు, దీని తర్వాత కూడా జీవితం ఉంది. హీలింగ్ ఈజ్ ఎ టేస్ట్ ఆఫ్ ద కమింగ్ వరల్డ్. రాబో కాలంలో వ్యాధి ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు అని ప్రకటనలో ఉందా లేదా? ఆ రాబో కాలం యొక్క రుచి మనం ఇప్పుడు చూసాం. ఆ రాబో కాలంలో లేమి ఉంటుందా? ఉండదు. అది రాబో కాలం యొక్క రుచి. రాబో కాలంలో పాపం ఉంటుందా? ఉండదు. దాన్ని మనం ఇప్పుడు జయిస్తే రాబో కాలం యొక్క పరిశుద్ధతను ఇప్పుడు మనం రుచి చూసాం. We are given the privilege of see the taste of the coming eternal kingdom. Healing is a taste of the coming kingdom. There is no sickness, no pain, no sorrow. Holiness is a taste of the kingdom. So you can overcome sin here. And if Christ be not raised, your faith is in vain, you are yet in your sins. So we are part of the eternity. మనం ఇక్కడ బతకాలి అంటే తర్వాత ఒక రాజ్యం అనేది ఉంది. అందరూ చెప్పండి, శాశ్వత రాజ్యం. There is an eternal kingdom. Okay, you need to get excited. There are two things about death. మనం గురించి రెండు ఉన్నాయి. ఒకటేమో కొంచెం బాధ, ఈ భూమి మీద ఉన్న వాళ్ళని కొంచెం వదిలి వెళ్ళిపోతున్నాం అని. ఇంకోటి ఏంటో తెలుసా? నూతన శాశ్వత జీవానికి అది ఆరంభం. Death is the beginning of the real kingdom. The most real kingdom. And this is the most temporary kingdom. Okay. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. Whether you are good or bad or whatever you may be, నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా విశ్వాసమైనా ఏ దేవుడిని నమ్మినా ఇక్కడే ఉంది నిరీక్షణ అనుకుంటే గనక ఆ విశ్వాసానికి అర్థమే లేదంట. There is no faith. Your faith is not honored. You have a miserable faith. అంటే అర్థం ఏంటి? విశ్వాసము ఇక్కడ ఉపయోగపడుతుంది, రాబో కాలంలో ఉపయోగపడుతుంది. Faith covers the temporary and the eternal kingdom. Okay. Faith covers the seen and the unseen kingdom. If in this life only we have hope in Christ, we are of all men most miserable. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందాం. అంటే ప్రతి మనిషికి ఒక ప్లాన్ ఉండాలండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఓకే, దిస్ ఇస్ ఫర్ మై లైఫ్, ఫర్ మై కిడ్స్, ఫర్ మై వైఫ్, అండ్ దిస్ ఇస్ ఈరోజు 24 గంటలు. ఓకే, 24 గంటల్లో 6 గంటలు ఇది చేస్తాను నాకు పిల్లలకి, ఒక 2 గంటలు 3 గంటలు నేను వచ్చి రాజ్యం కొరకు నాకు, తర్వాత నాతో పాటు నా భార్య ఉండాలా, నా పిల్లలు ఆ యుగయుగములు నాతో ఉండాలి అనే దాని కొరకు నీ ప్రతిరోజు ప్లాన్లో ఉండాలా. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ దే షుడ్ హ్యావ్ సంథింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. యూ వర్క్ ఫర్ 6 hours here for your physical life and then 2 to 3 hours for the eternal kingdom, for you, your husband, your wife, your kids. This should be the lifestyle of a believer. This should be the lifestyle of a believer. Otherwise, rich man, ఒకసారి ఇక్కడ ఆపి లెట్స్ గో దేర్. ధనవంతుడు నరకంకి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు అబ్రహామా, అయితే మా అన్నదమ్ములకి చెప్పు అంటాడు. లెట్స్ గో దేర్. లూకా 16:23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా,
నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. You will still have a concern for your beloved people in heaven and hell. పరలోకం కానీ నరకం కానీ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా ఒక బాధ అనేది ఉంటుంది. అరే, మా తమ్ముడికి చెప్పలేదు, మా ఆయనకి చెప్పలేదు, నా పిల్లలందరికీ చెప్పలేదు. చూసారా? యూ విల్ హ్యావ్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టార్చర్. ఈ ఫైర్తో పాటు లోపల మనస్సాక్షి కూడా ఉంటుంది. ఆ ప్రేమ అక్కడ కంటిన్యూ అవుతుంది. అరే, 5 అన్నదమ్ములంట. అంటే ఏంటి ఇక్కడ? హీ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ ఇటర్నిటీ. ద రిచ్ మ్యాన్ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ ఇటర్నిటీ. అబ్రహాం ద రిచ్ మ్యాన్ ప్లాన్ ఫర్ హిజ్ ఎటర్నిటీ. Jacob the rich man planned for his eternity. Isaac the rich man planned for his eternity. But this rich man, he only planned for this earth. ఈ ధనవంతుడు ఇక్కడికే ప్లానింగ్ చేసుకున్నాడు. అబ్రహాం అనే ధనవంతుడు ఈ యుగానికి తర్వాత కాలానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. యాకోబు ఇక్కడ తర్వాత కాలానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇస్సాకు ఇక్కడికి తర్వాత కాలానికి. అందుకే దేవుడు మృతుల దేవుడా, సజీవుల దేవుడా? వాళ్ళు చనిపోయిన ఇంకా అక్కడ ఇజ్రాయెల్ చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు. గాడ్ ఈస్ స్టిల్ ద గాడ్ ఆఫ్ ద లివింగ్. హి ఈస్ స్టిల్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ డేవిడ్. యు సీ దట్? సో యు నీడ్ టు ప్లాన్ ఫర్ ద కమింగ్ కింగ్డమ్ ఆల్సో. దిస్ మ్యాన్ ప్లాన్ ఓన్లీ హిస్ లైఫ్ హియర్. ఓన్లీ హిస్ లైఫ్ హియర్. You should have one of your mind. That's for ఇక్కడ 50, 60, 60, 70, 80, 90 వేసుకోవచ్చు. యుగ యుగములు ఉండేటువంటి లోకం అది. యు నీడ్ టు ప్లాన్ దార్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కరెక్టే. ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మ్యారేజ్ అది ఇది ఉంది, కరెక్టే, నేను కాదని. అందుకే అంటాడు దేవుడు, మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అవన్నీ నీకు. సో ప్లాన్ ఫర్ దిస్ కింగ్డమ్. ఒకసారి అక్కడ సీట్ సంపాదించుకో. ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఒక ప్యాకేజ్గా పెట్టుకోవాలన్నమాట అందరూ కూడా. ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని మనం వెతుకుతామో ఆ తర్వాత ఇవన్నీ అనుగ్రహింపబడతాయంట. యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. సో ఇక్కడ ఇతనికి హృదయంలో ఉందంటే ఎలాగా నా సహోదరులు ఉండిపోయారు, ఎలాగా ఆ బాధతోటి ఉన్నాడు అనమాట. అరే, వాళ్ళు రాకూడదు. సో యూ నీడ్ టు ప్లాన్ ఫర్ దస్. కొన్నిసార్లు దేవుడు నీకు కావాల్సిన ఇవ్వడు. ఎందుకో తెలుసా? అది నీ పరలోకానికి అడ్డు రావచ్చేమో. కొన్ని జరగవు. కొన్ని ప్రార్థనలు ఆలకించడు. ఇట్ కుడ్ డైవర్ట్ యూ ఆల్సో టు పుట్ యు అవే ఫ్రమ్ దిస్ కింగ్డమ్. నౌ లెట్స్ గో బ్యాక్ టు కొరింథియన్స్ 15:19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఒక్కసారి మనకి ఈ కిరీటము వచ్చేసింది. కిరీటం సెట్ అయిపోయింది అక్కడ. యు బీన్ గివెన్ ఎ థ్రోన్, యు బీన్ గివెన్ ఎ క్రౌన్, వైట్ గార్మెంట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ పేరు రాయబడ్డది. యువర్ నేమ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అది పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ఈ యాత్ర అంతా ఏం చేయాలి? యాత్రలో నౌ ద జర్నీ ఈజ్ టు ప్రొటెక్ట్ వాట్ ఆల్రెడీ హ్యాడ్ బీన్ గివెన్ టు యూ త్రూ ద క్రాస్. దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్ బిలీవర్స్ లైఫ్ స్టైల్. నాట్ టు అచీవ్, ఏదో కావాలని కాదు. ఇప్పుడు నీ పని ఏంటంటే ఆ పేరు పోవచ్చు, నీ కుర్చీ పోవచ్చు, నీ కిరీటం పోవచ్చు, నీ బట్టలు పోవచ్చు. అందుకే అంటాడు దిగంబరి వెయ్యి ఉండకుండా చూసుకుంటాడు ఒక సంఘాన్ని జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టుకోకుండా కాపాడుకో. ఒక చోట నీ కుర్చీని కాపాడుకో, నీ కిరీటాన్ని కాపాడుకో, లేకపోతే వేరే వాడికి వెళ్ళిపోతుందంట.
పక్కన వాళ్ళు చెప్పండి, మనకు ఒక కుర్చీ, ఒక కిరీటం, ఒక మహిమ వస్త్రం ఉంది అని చెప్పండి. యు గోట్ టు థ్రోన్, నాట్ చైర్, యు గోట్ టు థ్రోన్ ఇన్ హెవెన్. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఎవరు నేను జయించి అంటే ఎవరంటున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు సంఘాలతోటి. ఓకే, నేను జయించి అంటే ఏంటి? నాకు కుర్చీ ఇవ్వబడ్డది, నాకు పైన మహిమ శరీరము, అన్ని నామాల కంటే పైనామము, తండ్రి పక్కన కుర్చీ నాకు రిజర్వ్ చేయబడి ఉండదు. నేను దాన్ని కాపాడుకున్నాను, నాకు అది కావాలి. లార్డ్, ఐ కెప్ట్ మై కాలింగ్, ఐ ఫినిష్డ్ మై కోర్స్, గివ్ మీ మై గ్లోరీ. పాల్ కూడా అంటాడు, అయ్యా నా విశ్వాస పరుగును నేను కడముట్టించి తిని, నా కిరీటమును నాకు ఇచ్చేయి. నేను పిల్లవనివనే ఉన్నాను అప్పుడప్పుడు, నా శరీరాన్ని నలుగొట్టుకున్నాను. ఐ ఫెల్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, ఐ స్టూడ్ అప్, ఐ మేడ్ ఇట్. నా పేరుని కాపాడుకున్నాను, నా కుర్చీని కాపాడుకున్నాను, నేను నా కిరీటాన్ని కాపాడుకున్నాను. Paul says, I preserved my throne, I preserved the name in the book of life, I preserved my white powerful garment in heaven forever and ever. So Paul did this. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా, నేను నా పిల్లలందరూ పరలోకంలోకి వెళ్ళాలా? మీలో కొంతమంది ఈరోజు ఈ ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నా తర్వాత నా రక్తము, నా DNA, నా తరాలు ఆఖరి వరకు, రాకడ ఉండే వరకు పరలోకంకి వెళ్ళాలి నాయన అని మీరు ప్రార్థించారు. That's a good prayer if you want to pray about that prayer. Not just you and your kids. Okay, you need to pray about that. చూద్దాం ఇక్కడ. Now Jesus is talking here about his throne. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చూసారా? టు హిమ్ దట్ ఓవర్కమత్ విల్ ఐ గ్రాంట్. అంటే నీకు అన్ని ఇచ్చేయబడ్డాయి, ఇప్పుడు నువ్వు పొందుకోవాలా. కొన్ని జయించాలి, కొన్ని శోధనలు జయించాలి, కొన్ని ఎస్ అనాలి, కొన్ని మ్యాచ్లు నో అనాలి, కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడదు. ఎస్ అనే చోట ఎస్, నో అనే చోట నో. ఇది సింహాసనానికి అడ్డుపడుతుందా? అమ్మో వద్దు. ఇది నా బట్టకి మచ్చ వస్తుందా? అయితే ఇది చేయను. ఇది నా కిరీటంలో వజ్రం ఉడిపోతుందా? వద్దు. వజ్రాలన్నీ ఉడిపోతే కిరీటం తీసేస్తాడు దేవుడు. ఓకే, సో అలా పోగొట్టుకోతా ఉన్నాడు. కొంచెం 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 గ్రేస్ ఉంటుంది. నీ జీవితకాలం ఆఖరి రోజు వరకు దేవుడు ఛాన్స్ ఇస్తాడు. కుర్చీ అలాగా ఉంటుంది, కాపాడుకునే సామర్థ్యం నీలో ఉంది, నువ్వు చేయదువుగాక. ద చైర్ ఈస్ దేర్, the chair is there. Let us see. To him that overcometh will I grant to sit with me. With me అంటే ఎవరు? Jesus. In my throne. ఇది నా సింహాసనం రూమ్. Heaven is my throne room. There are no chairs, all are thrones. I am the king of kings, all are kings in heaven. I don't know what you are. You are a queen if you are a female. You are male, you are a king. There are no humans, there are no ordinary people in heaven. Kings and queens. To him that overcometh will I grant to sit with me in my throne, even as I overcame and I am set down with my father in his throne. నీకేస్తా కుర్చీ ఎక్కడో చోట, ఫ్రంట్ రోలోనో సెకండ్ రోలోనో, అన్ని సింహాసనాలే. లాస్ట్ రో అయితే కొంచెం ఎత్తి చూడాల్సి వస్తుంది అంతే. హెవెన్లో అలాగే ఉండదులేండి. వేర్ ఎవర్ యు ఆర్, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఓకే, ఆల్రైట్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేదను. సో గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ ఎ థ్రోన్ ఇన్ హెవెన్. FSC 2:7 కుర్చీ అని ఉంటుంది, తీయండి. యు ఆర్ సీటెడ్ అని ఉంటుంది, అది తీయండి. లెట్ us ఆల్సో సీ దట్. సో యూ విల్ నో యూ నీడ్ టు వర్క్ ఫర్ దట్ చైర్. వెన్ యూ హ్యావ్ ఎ విజన్ యూ క్యాన్ స్ట్రెచ్ యువర్ లైఫ్. ఓకే, ద విజన్ గివ్స్ యూ ఫోకస్. లెట్స్ సీ. FSCకి వెళ్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కుర్చీ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ప్రకటనలో ఆ కుర్చీ పేరు ఏమనుంది? ఇట్స్ ద థ్రోన్. ఇట్స్ ద థ్రోన్. అబ్రహాం గురించి ఉంటారు, వాళ్ళంట మొదట కూర్చుంటారంట. దే విల్ సీ ద ఫస్ట్ రో అంటాడు కదా వీళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ దట్ సీట్ ఇన్ అ ప్రయారిటీ రో, ఫెయిత్ పీపుల్. చూద్దాం. And he has raised us up together and made us sit together in heavenly places in Christ. It's only the seat, but that's the throne. These are real things. Real. ఇవన్నీ ఎప్పుడో అనుకోకూడదు. నో, యూ షుడ్ ప్లాన్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? యువర్ ప్లానింగ్ షుడ్ బి లైక్ దట్. ఓకే, నీకు జాబ్ వచ్చిందా? నువ్వు చదువుకుంటున్నావా? ఇప్పుడు ఈ చదువు నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? అక్కడ కూడా ఉపయోగపడాలా. జాబ్ చేస్తున్నావా? ఓకే, ఈరోజు ఉద్యోగం వచ్చిందా? ఓకే, పెళ్లి చేసుకుంటున్నావా? ఇక్కడ ఉపయోగపడాలా,
అక్కడ ఉపయోగపడాలి. ఎవ్రీథింగ్ యూ షుడ్ డిసైడ్, యూ టేక్ యువర్ టైమ్ లైక్ దట్. టుడే ఐ విల్ వర్క్ దిస్ ఫర్ దిస్ 90 years. ఈ 90 years నేను ఎంత వర్క్ చేస్తా? సో ఐ విల్ టేక్ సమ్ an hour 2 hours టు వర్క్ ఫర్ ద అదర్ కింగ్డమ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు 1 Corinthians 15:19. మళ్ళీ చదవమ్మా. లెట్స్ ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. మనుషుల ద్వారా మరణం వచ్చింది కాబట్టి యేసు ప్రభు వారు కూడా మనిషిలాగా వచ్చి చనిపోయి తిరిగి లేచారు. బికాస్ మ్యాన్ డైడ్. Jesus also came as a man and he died and he rose up so that every man could rise up. Okay, right. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. Again, క్రీస్తునందు మృతులు వేరు, ఆదామునందు మృతులు వేరు. అంటే క్రీస్తుని ఎరగకుండా ఆదామునందు చనిపోయేవారు ఎవరు? అందరూ. అంటే ఈ లెక్కన ఏం చెప్తున్నారు? ప్రతి శరీరము లెగుస్తుంది తీర్పు దినాన్ని. సో క్రీస్తునందు మృతులు ఎప్పుడు లెగుస్తారంట? మొదట. ద డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ ఫస్ట్. ఈ నిరీక్షణతో బతకాలంట మనం. వీ షుడ్ హ్యావ్ దిస్ హోప్. ఓకే, వీ షుడ్ హ్యావ్ దిస్ హోప్. దట్ విల్ మేక్ యూ డూ సంథింగ్. లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది నీకు ఈ భూమి మీద. ప్రాబ్లం ఉంటాయి, ఉండకుండా ఉండవు. దేర్ విల్ బి సమ్ పెయిన్ఫుల్ ప్రాజెక్ట్. ఏదో ఒక 20 ఏళ్ళకు ఒక బాధ, 10 ఏళ్ళకు ఒక బాధ, 30 ఏళ్ళకు ఒక బాధ, 40. ఫర్ ఎవ్రీ డికేడ్, ఎవ్రీ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. గో అండ్ ఆస్క్ ఎనీ బిగ్ మ్యాన్, పూర్ మ్యాన్, రిచ్ మ్యాన్, హెల్దీ మ్యాన్. గో అండ్ ఆస్క్, ఎవ్రీబడి హ్యాస్. కొంతమంది ఎప్పుడు ఏదో ఒక రిక్వెస్ట్లో ఉంటారు, ప్రేయర్ రిక్వెస్ట్. దాని కొరకు దీని కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ ప్రేయర్ ప్రాజెక్టులో నేను ఇబ్బంది పెట్టేసి అందులో ఉంచేస్తుంది. అలాగే ఇబ్బందుల్లో కరెక్టే, అందులోనే ఉండకూడదు. అలాగా ఆ ఇబ్బందులో కొంత సమయము తీసి నువ్వు తర్వాత కాలంలో నేనేం చెయ్యాలా, దానికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ సమస్య పోతే పోని, ఇందులో ఇంత నష్టం జరిగితే జరగని, ఈ సమయాన్ని నేను తర్వాత రాజ్యానికి నేను వాడతాను అని ప్లాన్ చేసుకోవాలా. ఇన్ ఆడమ్ ఆల్ డై, ఈవెన్ సో ఇన్ క్రైస్ట్ ఆల్ బి మేడ్ అలైవ్. అందరు లేస్తారంట. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారంట. వస్తారు, తీర్పు సింహాసనం నుంచి ఉంటారు, అక్కడ చూస్తారు. ఆ క్రీస్తులో ఉన్నాడా, నువ్వు క్లీన్ అయ్యా, కుర్చీలో కూర్చో సింహాసనం అంటారు. అంతే. అందరు గజగజ వణుకుపోతూ ఉంటారు. నువ్వు క్రీస్తునందు ఉన్నావు, నీకు నీ గతం గుర్తు వస్తూ ఉంటుంది, అలా చేసి ఎలా చేశానని. కానీ క్రీస్తులో అన్నీ పోయాయి కాబట్టి అను కూడా పోయి కూర్చో 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 మొత్తం. ఇన్ క్రైస్ట్. ఎవరు నమ్మాడంటే ఈ రిపోర్ట్? హూ బిలీవ్ దిస్ రిపోర్ట్? కంటిన్యూ. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంతే. అంత క్రీస్తు కొరకే ఈ భూలోకం అంతా. ఇప్పుడు జరిగేది, తర్వాత జరిగేది, అంతా జరిగేది క్రీస్తు కొరకే. తర్వాత అంతం అంటే ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మనం ఎంత ధన్యులమండి. వీఆర్ ఇన్ ద రైట్ పర్పస్ ఆఫ్ దిస్ ప్లానెట్ అండ్ ఎర్త్ అండ్ క్రియేషన్ కదా. అందరికీ తెలియదు ఇది. నోబడీ నోస్ దిస్. ఇదేదో ఎవరో రాశారు బుక్ అనుకుంటారు. దిస్ ఈస్ జస్ట్ ఎ డిజైర్ జనరేషన్. అవతల రాజ్యంలో నీకు గిఫ్ట్లు ఉండవు. ఇక్కడే వాడాలి నువ్వు ప్రొఫెసీ. ఎందుకంటే ప్రొఫెసీ ఈజ్ కనెక్టెడ్ టు టైం. పరలోకంలో నీకు ప్రొఫెసీలు ఉండవు. ప్రొఫెసీ అంటే ఏంటి? ఫ్యూచర్. ప్రొఫెసీ ఈజ్ కనెక్టెడ్ టు టైం. పరలోకంలో నీకు టైం ఉంటుందా? టైం ఉండదు. అది ఇక్కడ నెరవేరితే ఏంటి? ఎటర్నిటీ యొక్క రుచి ఇక్కడ చూసాం అనమాట. ఓకే, మీ ప్రవచనాలన్నీ భూమి మీద త్వరగా నెరవేరిన గాక. ద ప్రామిసెస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాఫెసీస్. ఇందులోంచి ఒక వాక్యం తీసుకుంటే ఇది నిజమని తెలియడానికి నువ్వు చూపించాలా. దే షుడ్, ద గాడ్ ఈజ్ ఇన్ యూ, హీ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఒక్కొక్కసారి నువ్వేం చెప్పవసరం లేదు. ఇందులో ఉండే 2 మాటలు ఆ వ్యక్తికి చెప్తే చాలు. ఆ మాటలు వెళ్ళి, ఎందుకంటే ఈ మాట దేవుడు, ఆ దేవుడు ఆ మనిషిలోకి వెళ్ళి పనిచేసేస్తాడు. సమ్ టైమ్స్ యూ జస్ట్ ప్రీచ్. చూద్దాం ఇక్కడ. అటు తర్వాత ఆయన సమస్త ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవుని రాజ్యానికి అప్పగించిన అప్పుడు అంతం వచ్చును. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. సో మనం చాలాసార్లు డైవర్ట్ అయిపోతాం. మన కెరియర్లో, సమాజంలో, డబ్బులో, లేకపోతే పరువులో,
లేకపోతే ఏదో ఒక వృత్తిలో అందులో ఇందులో వీ గెట్ కాట్ అప్ ఇన్ అవర్ వర్రీస్. పగ, ఒక్కోసారి పగతో జీవిస్తాం. బట్ ద పర్పస్ విల్ ప్యూరిఫై యూ. 1 యోహాను 3, 1 John 3 verse 1. లెట్స్ రీడ్. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. If you know that he is going to come and you will be like him, that vision will purify you, your family, your kids and everything. You see that now? This should be your prime agenda. You need to teach your children as a child. నాజరేయుడైన యేసయ్య, even though నేను ఎవరినైనా సరే, ప్లాంటింగ్ దిస్ సీడ్, దీనికి కావాల్సినటువంటి వాక్చాతుర్యము, దీనికి కావాల్సిన అద్భుతము, సామర్థ్యము, యూ విల్ ప్రొవైడ్ ఇట్. ఓ లార్డ్, ఐ వాంట్ టు ప్లాన్ ఫర్ ఇటర్నిటీ ఆల్సో. తర్వాత జీవితంలో, తర్వాత నేను పరలోకానికి ఎంట్రన్స్ ఎలా ఉండాలా, నా లైఫ్ స్టైల్ ఆఫ్ ఫ్యూచర్ ఎలా ఉండాలా, ఐఎమ్ ప్లానింగ్ నౌ. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇటర్నిటీ ఆఫ్ హౌ ఐ షుడ్ లివ్ మై లైఫ్ స్టైల్. ఐ షుడ్ బీ లైక్ ఎ సన్ ఆఫ్టర్ దిస్ లైఫ్, ఎ గ్లోరియస్ సన్. లార్డ్, ఐ ప్రే దట్ దిస్ విల్ కమ్ టు పాస్. This will come to pass. ఇది అందరిలో పని చేయాలి. And make them mighty soul winners. In Jesus' mighty name I pray. Amen.